ఓవైపు వైఎస్ఆర్ వర్ధంతి, మరోవైపు రాష్ట్ర వన మహోత్సవం వెరసి డీసీఎం పవన్ జన్మదినం. రాష్ట్రంలో ఒకవైపు వానలు వరదలై ముంచెత్తుతున్న విశాఖ జిల్లాలో మాత్రం కాస్త తెరిపి ఇచ్చాయనే చెప్పాలి. సోమవారం సెప్టెంబర్ 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి, రాష్ట్ర వన మహోత్సవం మరియు యాదృచ్ఛికంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా కావడంతో భీమిలి మధురవాడలో రాజకీయ నాయకులు హల్చల్ మధ్య వాతావరణం వేడెక్కింది. మధురవాడ పలు కూడల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర వన మహోత్సవం సందర్భంగా కొమ్మాది గ్రామం పెద్ద చెరువు దగ్గర జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమానికి పలు వార్డు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక 5వ వార్డు జనసేన అధ్యక్షులు దేవర శివ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరానికి భీమిలి జనసేన అధ్యక్షులు డాక్టర్ పంచకర్ల సందీప్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు హాజరై పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. దాతలకు జనసేన నేత సందీప్ సర్టిఫికేట్స్, మొక్కలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్కర పరిస్థితుల వల్ల పుట్టినరోజు అతి సామాన్యంగా జరుగుతుంది. రాష్ట్ర వన మహోత్సవ సందర్భంగా స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో దేశవాళీ చెట్లు నాటుతున్నామని తెలిపారు. నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పలువురు హాజరయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా భీమిలి నియోజకవర్గం 5వ వార్డు వైఎస్ఆర్ కాలనీ నందు భీమిలి జనసేన పార్టీ 5వ వార్డు అధ్యక్షుడైన శ్రీ శివగారు, అదేవిధంగా మా 5వ వార్డు కమిటీ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం రక్తదానం చేయడం ద్వారా కొన్ని ప్రాణాలను బతికించడమే కాదు, ప్రతి రక్తదాతకు కూడా, ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో ప్రతి రక్తదాతకు కూడా సర్టిఫికెట్తో పాటు ఒక మంచి మొక్కని బహుకరంగా, అంటే ఒక బహుమతికి ఇవ్వడం జరుగుతుంది. మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఫ్లడ్స్ రావడం, వరదలు ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అంగరంగ వైభవంగా మనకు పుట్టినరోజు చేసుకోవద్దు, కేవలం క్లీన్ అండ్ గ్రీన్కి మీరు మనకు పరిమితం కండి అన్నప్పుడు మేము కేవలం కాలేజీల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఉసిరి, వేప మరియు మందార చెట్లు, ఏవైతే దేశవాళీ చెట్లు ఉంటాయో కేవలం ఆ చెట్లు మాత్రమే నాటి పర్యావరణాన్ని, అదేవిధంగా ఎక్కడైతే కలుషిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసే విధంగా, అంటే స్వచ్ఛ భారత్ చేసే విధంగా క్లీన్ అండ్ గ్రీన్కి పరిమితం అయ్యి ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని భీమిలి వ్యాప్తంగా కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వచ్చి కేంద్ర కార్యాలయంలో మహారక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5వ వార్డులో కూడా మీకు ఇప్పటికే దాదాపు 40 మంది పైచీలకు రక్తదానాన్ని చేశారు. ముఖ్యంగా డెంగ్యూ మరియు వైరల్ ఫీవర్స్ ఉన్న సమయంలో రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి జన సైనికులతో పాటు టీడీపీ కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు, అదేవిధంగా రమణ గారు రావడం, వారి కార్యకర్తలు కూడా ఇక్కడ రక్తదానం చేయడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాగే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసికట్టుగా మేము ముందుకు వెళ్ళి ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా, ఇంకా మరింత బాగా పనిచేసే విధంగా మేము కృషి చేస్తాం. ఈ నెల తీసుకుంటే కనుక ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ని ఒకరోజు ముందుగానే, అంటే మీకు సెప్టెంబర్లో రావాల్సిన పెన్షన్ని ఆగస్టు 31వ తారీఖునే మీకు అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ శాఖలో కానీ, రూరల్ డెవలప్మెంట్లో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఆయనకున్న శాఖలు అన్నింటిలో కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మంచి వాతావరణం నెలకొంది రాష్ట్రం మొత్తం మీద కూడా. అసెంబ్లీలో ఎలాంటి బూతులు లేకుండా, టీవీ డిబేట్లో బూత్లు, తిట్లు లేకుండా చాలా చక్కటి పాలన సాగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని, అదేవిధంగా మా నాయకులు కూడా మరింత బలోపేతం అవుతారని ఆశిస్తూ భీమిలి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ